చాలా ఒకానొక స్థాయిలో తెలంగాణలో 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖచ్చితంగా ఓటమి పాలవుతుంది, మహాకూటమి అఖండ విజయం సాధిస్తుంది అన్న అంచనాల్ని కేవలం చంద్రబాబు ప్రచారంతోనే ఓటమి చవి చూడాల్సి వచ్చిందా, లేదంటే కన్నా టీఆర్ఎస్కి అంత చరిష్మా ఉన్నిందా? ఇప్పుడు చరిష్మా వాస్తవంగా ఒక మాట చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం వల్ల సిద్ధాంతపరంగా అంటున్నా, అట్లా అంటే నేనేం కాంగ్రెస్కు వ్యతిరేకం కాదు, కానీ సిద్ధాంతపరంగా ఆ పార్టీతో కలిసే పరిస్థితి లేదు. అదే ఈ దుర్మార్గుడు ఏంటంటే ఎంత నీచానికైనా దిగజారి ఏ పనైనా చేస్తాడు తన అవకాశం కోసం, తన అవసరం కొరకు. మీరు చూశారు కదా, పవన్ కళ్యాణ్ దగ్గరికి ఇంటికి పోయాడు, ఆయన కాళ్ళు పట్టుకున్నాడు, గెలిచిండు. గెలిచిన తెల్లారి వాడిదేంది మన చారిస్మాతో మనం గెలిచాం, అంతేగాని మనకున్న శక్తిని మనం గెలిచాం, పవన్ కళ్యాణ్ది ఏముంది అన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అట్లనే ఇక్కడ పరిస్థితి ఏంటంటే అసలు నేను నిలబడితే కాంగ్రెస్ పార్టీని కూడా గెలిపించిన అయితే అనే దాని మీద సీట్లు కూడా అయినా అడగకుండా 13 సీట్లే అడిగి మరి 119 సీట్లకి 13 సీట్లు అడుకుంటూ సిగ్గుండాలి కదండి. ఒక పార్టీ, బలమైన పార్టీ, తెలంగాణలో బలమైన తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఆ పార్టీని ఎంత బలహీనపరిచిండో చూడండి. సిద్ధాంతపరంగా నైతికంగా దెబ్బకొట్టాడు ఏమండే, మరో రకంగా కార్యకర్తల యొక్క భవిష్యత్తును కూడా దెబ్బకొట్టాడు. పోటీ చేస్తే ఓడతారు, గెలుస్తారు సార్, పార్టీ బతికుంటుంది కదా. కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఈయన మాత్రం 13 సీట్లు తీసుకున్నాడు. ఎంత దుర్మార్గం సార్ అది. అంటే ఏంటంటే తను అక్కడ బాగుంటే చాలు, ఇక్కడ పార్టీ కూడా అక్కర్లేదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీనైనా గెలిపిద్దామని ఆయన 500 కోట్లు ఖర్చు పెట్టి పనిచేశాడు. అయినా ప్రజలు తగిన గుణపాఠం చెప్పి మళ్ళొకసారి ఇక్కడ నుంచి పంపించేశారు ఏమండి. మరి ఈ రకంగా జరిగినటువంటి పరిణామాలలో మరి నేను ఎదురు తిరగక తప్పలేదు. ఎదురు తిరగకంటే ఇతడు దొంగ, దోపిడిదారుడు, ఇతను కుట్రబాజీ, మోసగాడు, ఇతని పేరే మోసగాడు. ఇటువంటి మోసగాడు ఎన్టీ రామారావు గారిని కూడా వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావు గారిని చంపినటువంటి దుర్మార్గుడు ఇవాళ ఆయన శిష్యులమైనటువంటి అందరినీ కథం చేశాడు. ఎన్టీ రామారావుని చంపాడబ్బా. ఎన్టీ రామారావు తర్వాత ఆయన కుటుంబంలో చూడండి ఒక్కలన్నా రాజకీయంగా ఉండగలిగారా? ఆ ఉన్న హరికృష్ణను కూడా మానసిక వేదనకు గురి చేసి యాక్సిడెంట్ గురై చంపించాడు. స్ట్రెస్ భరించలేక స్పీడ్, అంతే కదా స్ట్రెస్ భరించలేక ఆ స్పీడ్లో, అంటే ఆ యాక్సిడెంట్ కూడా పార్టీ పుట్టింది పునాదుల్లో ఉన్నాడు ఆయన. ఎన్టీ రామారావు గారు ఎంత అయితే కష్టపడ్డాడో ఆయనతో పాటు కష్టపడ్డాడు హరికృష్ణ కదా. అంటే హరికృష్ణ చావుకు పరోక్షంగా చంద్రబాబే కారణం అంటారా? నేను అనేది ఏంటంటే ఆయన కూడా ప్రోటోకాల్ ఉంటే చచ్చేవాడు కాదు కదా. మీరు ఆయన ముఖ్యమంత్రి అండి, ఆయన పెద్ద మునగాడని చీఫ్ మినిస్టర్ ఉంటాడు, మిగతా ఎందుకు ఉండరు ఏమండే? కాబట్టి ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళు పెట్టిన పార్టీకి నువ్వు చీఫ్ మినిస్టర్ దొంగవు, నువ్వు జెండా పెట్టినాడో కాదు, ఆ జెండా నీది కాదు ఏమండే, ఆ జెండా నీది కాదు, ఆ పార్టీ నీది కాదు, దొంగిలించిన దొంగవు నువ్వు. మరి దొంగతనం చేసిన కన్నా కనీసం కొంత నైతిక విలువ ఉంటే దొంగలకు అంటారు, కానీ ఈయనకు అది కూడా లేదు ఏమంటే. హరికృష్ణ ఆ కారు స్పీడ్గా అంత పొద్దున పోతున్నాడంటే తన మైండ్లో ఏ రకమైనటువంటి ఏంది, నేను ఎక్కడ పోతున్నా, గుంటూరుకో ఎక్కడికో పోతున్నాడు కదా, ఎక్కడ పోతున్నా నేను, రాష్ట్రమేమో అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి మా బావే, కానీ ఇలా నా పరిస్థితి ఎట్లా ఉందని కూడా ఆలోచించి ఉండే పరిస్థితి ఉంది కదా. ఆ ఆలోచనలో ఆ విధంగా జరిగిందని అనుకోవడంలో తప్పేముంది, వాస్తవంగా అట్టే జరిగిండొచ్చు కదా. అది జరిగినటువంటి పరిస్థితి. నేను అనేది ఏంటంటే కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. ఆయనతో ఎన్టీ రామారావుతో ఉన్నటువంటి 20 మంది ఆయన అన్యాయులనుకో శిష్యులనుకో అందరినీ రాజకీయంగా పతనం చేశాడు. చివరికి నా పరిస్థితి కూడా అదే చేశాడు. అంటే మిమ్మల్ని కొంచెం నిదానంగా చేశాడు, మెల్లగా చేశాడంటారా, స్లో పాయిజన్. సార్ మీరు చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబుకు ఉండద్దు, అతడు అర్హుడు కాడు అని బహిరంగంగా విమర్శిస్తూ తెలుగుదేశం పార్టీకి నిజమైన వారసులు ఎన్టీ రామారావు వారసులే అని చెప్పి ప్రకటనలు చేస్తుంటారు. ఆ కుటుంబం నుంచి పార్టీ పగ్గాలు ఎవరో ఒకరు చేపట్టాలి అని చెప్పి కూడా ఆహ్వానిస్తుంటారు. ఎవరు వస్తే తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని మీరు భావిస్తున్నారు? మీకు ఒక మాట చెప్పనా, ఇప్పుడు ఇంత పరాభవం జరిగింది కదా, భూమి మీద ఏ వ్యక్తికైనా సిగ్గుంటుంది కానీ చంద్రబాబు నాయుడుకు ఉంటుంది.
అటువంటి ఎసంటోడు అంటే పదవి కోసం ఎంత నీచానికైనా దిగజారి బతికే వ్యక్తి ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు. అతని లీడర్ కంటే బ్రోకర్ అనటం అనేది ముఖ్యం. నేను ఎందుకంటున్నానంటే మొన్న ఓడిపోయిన తర్వాత రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి తన పదవికి రాజీనామా చేసిండు. నాకు వద్దా అని నా వల్ల పార్టీకి మేలు జరగడం లేదు, ఇంకెవరినన్నా పెట్టుకోమని అంటుండు. కనీసం సరే అది మాట వరుస కన్నడా నిజం, కనీసం మాట వరుస కన్నా అన్నాడు. ఈయన అంత ఘోరంగా 151 సీట్లు మరి జగన్ గారికి వైఎస్ఆర్సీపీకి వస్తే 23 సీట్లు నీకు వచ్చాయి. 23 సీట్లు వస్తే నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు రిజైన్ చేయాలి. నీ ఎమ్మెల్యేగిరికి, నీ పార్టీ అధ్యక్ష పదవికి నైతికంగా రిజైన్ చేయాలి. రిజైన్ చేసి ఇంకెవరికన్నా ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఎప్పుడన్నా అన్నాడండి నేను రాజీనామా చేస్తాను? మాట లేదు. మరి అంటే ఏ రకమైన మనిషి ఆయన, ఏ రకమైన విలువలు ఉన్న మనిషి, రాజకీయ నాయకుడిగా ఉండాల్సిన లక్షణం దాంట్లో ఏదైనా ఉందా? బ్రోకర్కు ఉండే లక్షణాలు ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే చాలా పెద్దగా మాట్లాడతాడు ప్రజాస్వామ్యం గురించి. ఇతనికి ఏముందండి ప్రజాస్వామ్యం గురించి? ఏం తెలుసండి? జగన్ పార్టీలో గెలిచినటువంటి 23 మంది ఎమ్మెల్యేలని కోట్ల రూపాయలు పెట్టి కొని తీసుకుంటువి నువ్వు. అందులో నుంచి 4 మంత్రి పదవులు ఇస్తేవి నువ్వు. ఏం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడండి ఇతను? ఏ రకంగా భావి తరాల వాళ్ళకి ఆదర్శవంతంగా ఉండగలుగుతాడు ఇతను చీఫ్ మినిస్టర్గా? ఇతను దొంగ, బ్రోకర్, మోసగాడు అనే పేర్లు తప్ప ఇతనికి ఏ రకంగా మంచి పేరు వస్తుంది చెప్పండి? దాంట్లో ఏ రకంగా రాజకీయాల గురించి మాట్లాడేటువంటి నైతిక విలువలు ఆయనకు ఉన్నాయని నేను అడుగుతున్నా. అసలు రాజకీయాల గురించి మాట్లాడే హక్కే అతనికి లేదు. జగన్ మొనగాడండి, ఓ జెండా పెట్టుకున్నాడు, పార్టీని పెట్టుకున్నాడు, పోరాటం చేసాడు, ముఖ్యమంత్రి అయ్యిండు. నీ చరిత్ర ఏంది? నీ చరిత్ర మోసం చేసి దగా చేసి సొంత మామను చంపినటువంటి దుర్మార్గుడు నువ్వు. ఎన్టీ రామారావు గారు చనిపోయే ముందు దామాషా దశమగ్రహ అని ఒక క్యాసెట్ రిలీజ్ చేశాడు ఆయన. ఒక్కసారి ఆయన మాటలు వింటే తెలుస్తుంది చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడు అయినా. జగన్ గారు అసెంబ్లీలో చెప్పారు, ముఖ్యమంత్రి గారు, ఏది వాళ్ళ మామ ఏం మాట్లాడండి ఒకసారి అసెంబ్లీలో వినిపిస్తా అని. నేను వినిపించాలని కూడా కోరుకుంటున్నా మీ యొక్క మీడియా ద్వారా జగన్ గారిని. ఎందుకంటే ప్రపంచానికి తెలవాలి. 25 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు మాట్లాడిన మాటలు బయటికి రాకుండా ప్రజలు వినకుండా చేసిండు. ఆ మాటలు వింటే ఎవడు కూడా ఊళ్ళలోకి రానియారండి అతన్ని. అతని మాటలు వినకుండా చేసిండు. మీడియాను కానీ మరొకరిని కానీ అందరిని కూడా మేనేజ్ చేయగలిగాడు. ప్రజల్ని కూడా మభ్యపెట్టగా 25 సంవత్సరాల తర్వాత ప్రజలు గమనించి ఎన్టీ రామారావు గారి మనోవాంఛ ఆ వెంకటేశ్వర స్వామి ఇవాళ నెరవేర్చిండని ఈ సందర్భంగా. అందుకే జగన్ గెలిచాడు. నేను నన్ను సస్పెండ్ చేసినాక నేను ఒకటే అనుకున్నా, ఈ దుర్మార్గుడు 6 సార్లు గెలిచినటువంటి నన్నే, నీతికి నిజాయితీకి మారుపేరుగా బతికిన నన్నే మోసం చేసిండు. నన్నే కాదు, మా కులాలను మోసం చేసిండు, బలహీన వర్గాల్ని మోసం చేసిండు, అందరినీ మోసం చేసి వీడు ఒక్కడే బతుకుతున్నాడు. కాబట్టి ఇతనికి తగిన గుణపాఠం చెప్పాలి. ఎన్టీ రామారావు గారి మనోవాంఛ నెరవేరాలి సార్, ఏ పరిస్థితిలో కూడా అనేటువంటి ఒక అభిప్రాయం కింద నేను 3500 మెట్లు ఎక్కిన ఇతను ఓడించమని. ఇతను ఓడించి జగన్ను గెలిపించమని చెప్పిన ఏకైక వ్యక్తి, వెంకటేశ్వర స్వామి దగ్గర మొరబెట్టుకున్న వ్యక్తి మోత్కుపల్లి నరసింహ. కాబట్టి నా మొరను వెంకటేశ్వర స్వామి ఆలకించిండు. ఎన్టీ రామారావు గారి మనోవాంఛ చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితుల్లో కూడా అధికారంలో ఉండకూడదనే ఆలోచన విధానం ఇలా నెరవేర్చగలిగింది. ఆయన ఆత్మ కూడా శాంతించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉంటారని కూడా ఈ సందర్భంగా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.